హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. మా ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మరి ఒక్కసారి నీ సన్నిధిలో సమకూడి నీ నామాన్ని ఘనపరచడానికి, నీ వాక్యం వినడానికి సంసిద్ధులమై నీ సన్నిధానంలో సమకూడి ఉన్నాం. తండ్రి, దయపాలించండి. పరిశుద్ధాత్మదేవ, ఈ యొక్క ప్రాంతం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రతి ఒక్క వ్యక్తి నీ వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించడానికి, నీ మాటకి లోబడడానికి, మమ్మల్ని మేము నీ వాక్యపు వెలుగులో సరిచూసుకోవడానికి మమ్మల్ని సంధించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మానవ హద్దులతో, మానవ బలహీనలతో విత్తబడుతున్నప్పటికీ ప్రభా, వాక్యము మీది మీరు మాట్లాడుతున్నారు. నీ దాసుడినైన నన్ను సిలువ చాటును మరుగుపరిచి మీరు ప్రేమించిన ఈ సంఘముతోటి మీరే మాట్లాడవలసిందిగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ కనిపించని అంధకార శక్తులన్నిటినీ కూడా విశ్వాసముతో బంధిస్తూ యేసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక మాటని పొద్దున్న జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు పత్రిక, ప్రభువు రాకడ సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాల్ని స్థిరపరచుకోనండి. దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవడం కోసం 3 ఫ్రేజెస్ చెప్పాను. రోజు చెప్దాం అవి గుర్తుండేలాగా. ఈ 3 రోజులు స్థిరంగా నిలబడండి, ఓపికతో వేచి ఉండండి, ఆయన రాక కోసం జీవించండి. ఈ 3 విషయాలు మర్చిపోవద్దు. చెప్తానా నా వెనకాల? స్థిరంగా నిలబడండి, ఓపికతో వేచి ఉండండి, ఆయన రాక కోసం జీవించండి. స్టాండ్ విత్ ఫర్మ్నెస్, వెయిట్ విత్ పేషెన్స్, లివ్ ఫర్ హిస్ కమింగ్. ఆ విషయాల మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఉదయకాలంలో ఇశ్రాయేలీయులు స్థిరంగా నిలబడలేకపోవడానికి కొన్ని కారణాలు వారి జీవితంలో నుంచి వెతకడానికి ప్రయత్నం చేశాం. న్యాయాధిపతులు మొదటి గ్రంథాన్ని తీసుకొని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మన జీవితాల్లో విశ్వాసంలో కానివ్వండి, మన సాక్ష్యంలో కానివ్వండి, మనం స్థిరంగా ఉండకుండా మనల్ని బలహీనపరిచేటువంటి విషయాల్ని వారి జీవితం ద్వారా నేర్చుకొని మనం కూడా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇశ్రాయేలీయుల జీవితాన్ని తీసుకున్నాను అంటే, మన యొక్క జీవితాల్లో కూడా అదే ప్యారలలిజం అంటారు. బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలీయుల చరిత్రను అంతా వ్రాస్తున్నప్పుడు అనేకమైన విషయాలు మనకి దృష్టాంతాలుగా నేర్పిస్తూ వచ్చాడు. ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు. ఆ బానిసత్వాన్ని నుంచి విడిపించి వారు స్వేచ్ఛా జీవులుగా దేవుడు వాళ్ళకి వాగ్దానము చేసిన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించబోతా ఉన్నారు. కనాను అనేది పరలోకానికి సాదృశ్యం కాదు. చాలామంది అలా అనుకుంటారు. పరలోకంలో కనానీయులు ఉండరు, పెరిజ్జీయులు, హివ్వీలు, హిత్తీయులు ఉండరు. భూలోకంలో ఉంటారు వాళ్ళు. కనాను అనేది మన క్రైస్తవ జీవితానికి గుర్తుగా ఉన్నది. మనము ఎలా జీవించాలి, దేవుని మీద ఆధారపడుతూ మనం ఎలా జయ జీవితాన్ని జీవించాలి అనడానికి కనానులో ఇశ్రాయేలీయులు జీవించే జీవన విధానము మనకు గుర్తుగా ఉంటున్నది. మన జీవితంలో మనం స్థిరంగా ఉండాలి అంటే ఇశ్రాయేలీయులు కనానులో ఎలా ఉన్నారు
అనేది చూసుకున్నప్పుడు మనం కూడా కొన్ని పాఠాలని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓ చిన్న ఉదాహరణ, మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు చెప్పి మళ్ళీ మనము ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్దాము. ఆ యొక్క పోలిక మీకు చూపెట్టడానికి మన జీవితంలో కూడా మనం ఎలా విడిపించబడ్డాము అనేటువంటి విషయాన్ని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. చాలమ్మా, థ్యాంక్ యూ. ఒక్కసారి ఈ యొక్క వచనాలన్నిటినీ ఒక దృశ్య రూపకంగా ఒక్కసారి మీరు ఊహించడానికి ప్రయత్నం చేయండి. మీరు అపరాధాలని బట్టి మృతులై ఉండగా, మనందరము కూడా అపరాధాలని బట్టి, మన యొక్క జీవితాల్లో ఉన్న పాపాన్ని బట్టి మనందరము మృతులై ఉండగా దేవుడు ఏం చేశాడు? దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులకు సిలువతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, అపరాధాల్లో చనిపోయిన మనకి దేవుడు ఏం చేశాడు అన్నటువంటిది ఎంత చక్కగా పౌలు కొలసీ సంఘానికి వ్రాస్తూ ఉంటున్నాడంటే, ఆయన అంటాడు, మనకి విరోధముగా ఉన్న పత్రం, మనకి అపరాధము అని ఎలా తెలిసింది? ఏ ధర్మశాస్త్రాన్ని అయితే దేవుడిచ్చి నువ్వు ఇలా జీవించాలి అని మంచిగా మన యొక్క నైతిక జీవితానికి, మన యొక్క కమ్యూనల్ లైఫ్కి రకరకాలైన విషయాల్లో ఆయన ధర్మశాస్త్రాన్ని ఇస్తే మనోడు వెంటనే బయలుదేరాడు పుస్తకం సంకలో పెట్టుకొని. సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవా, నువ్వు వీడికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు, వీడికి ఆజ్ఞలను ఇచ్చావు, కానీ ఇవాన్స్ అనేవాడు అబద్ధం ఆడాడు, పలానా సెక్షన్ ప్రకారంగా వీడికి శిక్ష విధించాలి. అర్థమవుతుందా? మనకి దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని నీతిగా నడిపించడానికి వస్తే, మనల్ని నీతి వైపు నడిపించడానికి వస్తే అదే ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మనకి విరోధంగా ఒక్కొక్కడి జీవితం మీద చుట్టలు రాస్తూ ఉన్నాడు, గ్రంథాలు రాస్తూ ఉన్నాడు. రుణపత్రము అప్పులాగా ఉంది మనకి. ప్రామిసరీ నోట్లు తెలుసు కదా మీకు, పలానా వ్యక్తి ఇంత రుణం ఉన్నాడని, వీడు ఇంత తప్పు చేశాడు, దీనికి శిక్ష ఉంది అని మనకి విరోధముగా ఉన్నటువంటి పత్రాన్ని ఏమవుతుంది? మేకులతో సిలువకి కొట్టి, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఉపయోగించి మనకి విరోధంగా ఆ పత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నాడో, దేవుడు ఏం చేశాడంటే మన అపరాధాలను ఎలా క్షమించాడంటే ఆ యొక్క పత్రాన్ని తీసుకున్నాడు. ఏది ఇటు ఏం చేశాడు ఇవాన్స్? అబ్బాయి ఇంత పుస్తకం తీశాడు, చిన్నప్పటి నుంచి వీడు చేసిన వస్తువులని. ఆ పత్రాన్ని తీసుకున్నాడు. మీరు ఊహించండి, ఎవరికి అందరికీ ఉన్నాయి పుస్తకాలు. ఈ పత్రాన్ని తీసుకొని ఆయన ఏం చేశాడు? దాన్ని సిలువకి మేకులతో కొట్టి. ఎందుకంటే ఆయన మాత్రమే అపరాధాలకి శిక్ష విధించేవాడు. ఆయన సిలువలో ఆయన పాపానికి మూల్యాన్ని, క్రయాన్ని చెల్లిస్తూ మన పాపాలన్నిటినీ కూడా ఆయన తీసుకొని దాన్ని సిలువలో మేకులకి కొట్టేశాడు. ఆ మేకులతో కొట్టడం మాత్రమే కాదు, ఇంకో పని కూడా చేశాడు. చాలాసార్లు కొన్నిసార్లు ఈ రాజకీయ నాయకులు కేసులు పెడతా ఉంటుంటారు. పెట్టినప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి నీ మీద కేసులన్నీ ఎత్తేస్తున్నాను అంటారు. ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు ఆ కొత్త గవర్నమెంట్ వాళ్ళు? ఛార్జ్ షీట్ అంటారు కదా,
సాతానుడు మన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేశాడు, అపరాధ పత్రము ఫైల్ చేశాడు. లీగల్ డాక్యుమెంట్ అన్నమాట ఇది. న్యాయశాస్త్రంలో కోర్టులో ఉన్నట్లు ఒక పత్రాన్ని తీసుకొని వచ్చాడు, దాన్ని మేకులతో కొట్టాడు. అయితే మళ్ళీ ఎవడన్నా ఆ మేకులు గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఆ కేసులన్నీ ఓపెన్ చేస్తుంటుంది ఒక్కోసారి. అలా ఎవడన్నా మళ్ళీ ఓపెన్ చేస్తాడని దేవుడు ఏం చేశాడు తెలుసా? సిలువకి మేకులతో కొట్టి ఆ తర్వాత ఏం చేశాడు? దాని మీద చేవరాత, ఆ రాసిని అన్నీ తీసుకొని మొత్తం ఏం చేస్తున్నాడు? తుడిపేశాడు. ఇప్పుడు నువ్వు మేకులది పీక్కున్నా కానీ ఏం చేసుకుంటావు? ఏమీ లేదు అందులో ఛార్జ్ షీట్లో. మనకి విరోధంగా ఉన్నటువంటి ప్రతి అపరాధాన్ని ఆయన ఏం చేశాడు? చేతితో తుడిచివేసి, దాని చేవరాతను తుడిచివేసి, అది మనకు అడ్డంగా ఉంది, మనకి అడ్డముగా లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధాలను క్షమించాడు. ఆయన క్షమించడానికి, మనల్ని బ్రతికించడానికి ఆయన సిలువలో మరణించాడు. ఆయన చేవరాతను తుడిపివేయడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు సిలువలో. ఆ విధంగా మనల్ని మన యొక్క చనిపోయిన స్థితిలో నుంచి ఆయన మనల్ని జీవింపజేశాడు. తర్వాత మాట చూడండి, ఇది చాలా ఉత్సాహాన్ని ఇవ్వాల్సిన మాట. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ఇప్పుడు దాకా వీడు ఒక్కొక్కడు మీసం మెలేసి, ఈ సాతాను వాడి యొక్క అనుచరులు, ప్రధానులు అధికారులు అంటే ఎవరిళ్ళు? ఈ అంధకార సంబంధమైన లోకానికి మనకు ఒక్కొక్కడు ఉంటాడు అనమాట. ఇవాన్స్ గారిని అలాగా అబద్ధం చెప్పించాలి, వాడు సాతాను గాడు, వాడి కింద ఉండే వాళ్ళకి ఇస్తాడనమాట. ఒరే ఈయన కాస్త చూడు, అక్కడికి వెళ్తున్నాడు, ఏళ్ళూరు వీడి సంగతి చూడు అంటాడు. ఈ వారం రోజులు నన్ను ఆడుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ప్రధానులు అధికారులు. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ వచ్చి గుసగుసలాడుతూ ఉంటారు. అబ్బో నువ్వు ఏళ్ళూరుకి వెళ్ళి ప్రసంగం చేస్తున్నావుగా, ఇదిగో నీ చుట్ట అంటుంటారు. అర్థమైందా? అయితే దేవుడు ఆ చేవరాతని తుడిచివేసి దాన్ని మేకులతో కొట్టిన తర్వాత ఇప్పుడు వాడి పరిస్థితి ఏమవుతుంది? అది ఉన్నంతసేపు ఎగురుతా ఉన్నాడు, అది ఉన్నంతసేపు మనల్ని భయపెడుతున్నాడు. నువ్వు ఇట్లాంటోడు, ఇదిగో పలానా దాని ప్రకారంగా నీ మీద ఈ నేరం ఉంది, పలానా దాని ప్రకారంగా ఇది చేసావు అంటా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు దాన్ని సిలువకి మేకులతో కొట్టేశాడో, దాని మీద చేవరాతను తుడిపేశాడో, ఇప్పుడు వాడు ఏమయ్యాడమ్మా? ఆ వాక్యంలో ఉంది, చెప్పండి. నిరాయుధుడుగా, అంటే వాడి చేతిలో ఆయుధం లేదు. అది ఉన్నంతసేపు, దేవుడు మనం క్షమించినంతసేపు వాడి చేతిలో ఆయుధం ఉంది. ఇది మాట్లాడితే చూపెడతా ఉండేవాడు. అందుకే మనం ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నప్పుడు, అయ్యా నాకు బదులుగా నువ్వు సిలువలో మరణించావు అని మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన పాపాలన్నిటినీ తుడిచివేస్తున్నప్పుడు, ఇంకా ఏ బేసిస్లో వాడు మన మీద నింద మోపుతాడు? నిరాయుధుల్ని చేశాడు వాడు. ప్రభువుకు వందనాలు. దేవుడు ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, అక్కడితో ఆగల. దేవుడు ఏం చేశాడు? నిరాయుధులను చేసి సిలువ చేత వాళ్ళని ఎలా నిరాయుధులు చేశాడు? ఆయన ఆయుధం ఏంటి? సిలువ ఆయనది. సిలువలో ఆయన మరణించడాన్ని బట్టి దేవుడేమి న్యాయాన్ని మలచలేదు, న్యాయాన్ని కప్పిపెట్టలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఆయన పాపానికి రావాల్సిన క్రయాన్ని చెల్లించాడు. ఆ సిలువలో ఆయన ఆ చెల్లించిన విధానాన్ని బట్టి మనకి జీవం వస్తుంది, మనకి విడుదల వస్తుంది, మనము అపరాధాలు క్షమించబడ్డాయి. అందుకని సిలువ చేత జయోత్సాహంతో వాళ్ళని నిరాయుధులుగా చేయడమే కాదు, వాళ్ళందరినీ పట్టుకున్నాడు. వాళ్ళని పట్టి తెచ్చి బాహాటముగా ఎవరికి చూపిస్తున్నాడు? ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను అల్లకల్లోలం చేసి నీ జీవితాన్ని నీకు గిల్ట్ ఫీలింగ్ తెచ్చి, నీకు న్యూనత భావాన్ని తెచ్చి, రకరకాలుగా నిన్ను చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి
పట్టి తెచ్చి శిలువ జయోత్సవము చేత బాహటముగా, ఎక్కడో సీక్రెట్గా కాదు, మనందరం చూస్తున్నట్లుగా వేడుకకు కనపరిచాడు. డూ యూ ఎంజాయ్ దిస్ విక్టరీ? ఈ యొక్క విజయోత్సవంలో ప్రభువా హల్లెలూయా అని చెప్పి ఆయనతో పాటు సంతోషిస్తావా? దేవుడు నీ పక్షంగా చేసిన విజయాన్ని. ఆయన నీకు విజయాన్ని ఇచ్చి, పాపం మీద అధికారం ఇచ్చి, పాపం నీ మీద ప్రభుత్వం చేయదు, ఇక సాతానుడు నిన్ను కెలకడానికి వీల్లేదు అని చెప్పి ఆయన కొరకు జీవించడానికి ఈ లోకంలో మనల్ని పెట్టాడు. ఐగుప్తీయుల్ని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ వెంటబడి తరిమారు. కొన్ని సంవత్సరాలు వాళ్ళని బానిసత్వంలో ఉంచుకున్నారు. ఇశ్రాయేలీయుల్ని మూలిగారు, కన్నీరు కార్చారు, వేదనతో ఉన్నది, దుఃఖం ఉన్నది వాళ్ళ జీవితాల్లో. దేవుడు వారిని మొరని విన్నాడు, వారి దుఃఖాన్ని చూశాడు, వారి నిట్టూర్పుల్ని విన్నాడు. ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని హవ్వతో చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? అది నిన్ను మడి మీద కొడుతుంది, ఆయన దాని తల మీద కొడతాడు. తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆ రోజుని మోషేని పంపించి వారిని ఆ బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. వాడు తరుముతా ఉన్నాడు, ఫరోను అతని యొక్క సైన్యం తరుముతా ఉంది. అయితే వారందరి కళ్ళ ఎదురుగుండా జరిగిందేంటి? బాహాటముగా వారిని పట్టి తెచ్చి ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు. బిఫోర్ దేర్ ఐస్, వారి కన్నుల ఎదుట వాళ్ళని ఇంతకాలము బానిసత్వంలో ఉంచినటువంటి సర్వశత్రు సైన్య శేషము ఏమీ లేకుండా సముద్రపు అడుగులోకి వెళ్ళిపోయారు. నెవర్ టు రిటర్న్ బ్యాక్. ఎన్నడూ మళ్ళీ తిరిగి రావడానికి లేదు. ఐగుప్తీయులకి ఇశ్రాయేలీయుల మీద ఇంకా ఎలాంటి అధికారం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. ఆ దేశంలో దేవుని మీద ఆధారపడుతూ తమ జీవితాల యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకుంటూ దేవుని కొరకు జీవించాలి. వారి ద్వారా సమస్తమైన భూజనుల వంశాలు ఆశీర్వదించబడాలి. దట్ ఈస్ ద గాడ్స్ గ్రాండ్ డిజైన్ అండ్ ప్లాన్ ఫర్ దేర్ లైఫ్స్. వాళ్ళ యొక్క జీవితాల పట్ల ఆయన యొక్క ప్రణాళిక, ఉద్దేశం అది. మన జీవితాలను ఒక్కసారి చూసుకుంటే, దేవుడు ఇలాగా శిలువ చేత, జయోత్సవం చేత సాతాను మీద విజయం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా కొన్ని విషయాల్లో కొంతమందిని చంపాలి. ఇశ్రాయేలీయులు కనానీయుల్ని పారద్రోలినట్లు మనం కూడా చేయాల్సిన విషయాలు ఉన్నాయి. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో 5వ వచనం. కావున అంటే అర్థం ఏంటి? ముందు చెప్తున్నాడు కదా 2వ అధ్యాయంలో అంతా కూడా. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధంగా చేసి శిలువ చేత పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరిచాడు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? చాలా చంపివేయండి. ఇప్పుడు మనం చంపాల్సినవి ఏంటంటే, వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి కనానీయుల్ని పారద్రోలాలి, వాళ్ళని హతం చేయమంటే మనం హతం చేయాల్సినటువంటి మన కనానీయులు ఎవరంటే వీళ్ళనమాట. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. డబ్బుల మీద ఆశలు విగ్రహారాధన లాంటిది. కామాతురత, దురాశ, వీటి పట్ల జాలి ఉండకూడదు. ఈ పాపాలు కనబడినప్పుడు ఏం చేయాలి? చంపేయండి, చంపేయండి. సాతానుడు ఎలాగా మన జీవితాల్ని అతలాకుతలం చేస్తాడంటే, కనానీయులు రకరకాల జిత్తులు ప్రదర్శించారు. పొద్దున చూసాం మనం. ఈరోజు దేవుడు సాతానుడు మన చేతిలో ఇది పెడుతున్నాడు. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాలో కానీ రీల్స్ ఏముంటున్నాయి అందులో?
కొంచెంసేపు బాగానే ఉంటాయి, ఒక 3-4 రీల్స్ చూడకుంటే తెలియకుండానే వస్తుంటుంది అశ్లీలమైనటువంటి రీల్స్. ఏం చేస్తుంటారు? చంపివేయండి. ఒకప్పుడు ఎక్కడో బయటకు వెళ్ళి అశ్లీలాన్ని చూసేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఇన్ యువర్ ప్రైవసీ. ఈ స్క్రీన్లకు కూడా స్క్రీన్ గార్డులు అంటే వచ్చింది, పక్కడికి కూడా కనపడదు ఇందులో ఏముందో. ప్రైవసీ స్క్రీన్స్. కంఫర్టబుల్గా కూర్చొని అశ్లీలాన్ని జుర్రుకుంటున్నారు ప్రజలు. ఏం చూస్తున్నారు? ఆత్రత, ఒకదాని తర్వాత ఒకటి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు. ఒక్కసారి మీరు ఇట్లా అన్నం మొదలు పెట్టారంటే 2 గంటలు. బైబిల్ 10 నిమిషాలు చదువుకోవాలంటే చాలా కష్టమైపోయే రోజుల్లో గంటల తరబడి మనల్ని ఇలాంటి వికృతమైన చేష్టలకి, అపవిత్రతకి, జారత్వానికి, కామాతురతకి, ప్రియులారా, బహు చెడ్డ దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. మన పిల్లల చేతుల్లోకి ఏం పడుతున్నాయి? మనం ఎలాంటి విషయాలని చూస్తున్నాం? ధనాశ. అమరావతిలో ఒక సైట్ ఉంటే బాగుండేది నాకు, ఎందుకు ఏలూరులో ఒకటి, ఇక్కడ అమ్మేసి అక్కడ 1000 గజాలు కొనుక్కుంటే బాగుంది. విగ్రహారాధన. అది డబ్బే దేవుడిగా భావించేటువంటి ఒక దృక్పథం. చంపేయండి అంటున్నాడు. వాటి పట్ల జాలి, కరుణ ఉండకూడదు. ఎందుకంటే ఇవి నీ జీవితాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా నీ జీవితాలను పాడు చేస్తాయి. ఒక భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి వాటిని బాహాటంగా వేడుక కనపరిచి నీకు విజయాన్ని ఇస్తే, ఆ విజయాన్ని నువ్వు ఆనందించడానికి బదులు, ఆ విజయాన్ని నువ్వు సొంతం చేసుకోవడానికి బదులు ఇలాంటి ట్రాప్స్లో పడిపోతే ఎంత విచారకరము. విసర్జించండి. ఇంకో మాట అంటాడు ఆయన. ఇంకో మాట ఏంటంటే 8వ వచనం చూడండి. విసర్జించుడి. ఈ వర్డ్స్ని మీరు చూస్తున్నారా ఎంత పవర్ఫుల్గా ఉంటున్నాయో? చంపండి, విసర్జించండి. విసర్జన అనేటువంటిది మలమూత్రాలకు సంబంధించింది కదా, వాటిని విసర్జిస్తాం. అసహ్యమైనది. మన పాత బట్టలు తీసేస్తాం, వాటిని ఉంచుకోము కదా, మడతపెట్టి మళ్ళీ బీరువాలో పెట్టుకోమ్మా. ఉతుక్కోవడానికి వీ గెట్ రిడ్ ఆఫ్ దోస్ బ్యాడ్ థింగ్స్. విసర్జించాలి. అది ఎంతో ఇష్టంగా తిన్నాం, మధ్యాహ్నం బిర్యానీ, పర్లేదు అలాగే ఉంచుకుందాం అనుకుంటారా? ఛీ అనిపిస్తుంది కదా, విసర్జిస్తాం. దాని ఇంకా చూడ్డానికి కూడా ఇష్టపడి ఆ మాటలు వాడుతున్నాడు ఇక్కడ. చంపండి, విసర్జించండి. అసహ్యం అది. ఏంటి? కోపాన్ని గురించి అసలు అంత సీరియస్గా తీసుకుంటాం మనం. కోపం వస్తే నేను మనిషిని కాదని చెప్తుంటాడు భార్య భర్తతోటి. నిజమే, నువ్వు మనిషివి కాదు, పశువుగా మారిపోతావు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కోపాన్ని విసర్జించండి. దేవుని నీతిని నెరవేర్చదు. కోపం విషయంలో మనం పర్లేదులే అని పెట్టుకుంటే అది ఏమవుద్దో తెలుసా? ఆగ్రహం. కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆగ్రహము, దుష్టత్వము. ఆగ్రహం అయిన తర్వాత ఇక వీడిని ఎట్లా వేసేయాలి, వీడి సంగతి ఏంది అని ఆలోచిస్తుంటారు. దుష్టత్వంలోకి మళ్ళుతుంది. దూషణ. మీ నోట బూతులు మాట్లాడకపోవచ్చు, కానీ మీరు బూతులు మాట్లాడుతున్నారా లేదా అనడానికి మీరు కారు డ్రైవ్ చేస్తుంటేనో, స్కూటర్ మీద వెళ్తుంటేనో, మీ వెనకాల కూర్చుంటే అర్థమవుద్ది. నాకు ఈ సమస్య చాలా కాలం ఉండేది. ఇలా మంచిగా బోధించి ఆదివారం సంఘంలో ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవడో ఒకటి స్కూటర్ రోడ్డు మీద అడ్డుకొచ్చేవాడు. ఇక అంతే. నా భార్య అనేది, ఇప్పుడే కదా దేవుని వాక్యం చెప్పొచ్చావు, ఏంటి నోట్లోంచి ఏమొస్తున్నాయి అంటే, ఆమెకి చాలా చెప్పేవాడిని, కథలు చెప్పేవాడిని, కహానీలు వినిపించేవాడిని. వాడి కింద పడి చచ్చిపోతే ఏమవుతుంది? నేను స్టేషన్కి వెళ్ళాలి,
ఇంత దుర్మార్గంగా డ్రైవ్ చేస్తాడా? రోడ్ సెన్స్ లేదా? కోపం రాదా చెప్పు అనేవాడిని. నేను ఒక సివిల్ ఇంజనీర్ని, అందుకని పనిచేసేటప్పుడు చాలామంది వర్కర్స్ ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు, డిపార్ట్మెంట్లో వెళ్ళినప్పుడు, నాన్న బాబు వచ్చి కొంచెం తట్ట ఇసుకేరా ఇక్కడ అంటే మాట వినరు కదా. అందుకని మాకు సివిల్ ఇంజనీర్లకు వేరే భాష ఉంటుంది. అబ్బో ప్రసంగం చేస్తుంటాను, కానీ డ్యూటీలో చూడాలి నన్ను. నా భార్య ఏడుస్తా ప్రార్థన చేసేది, ప్రభా ఈయన్ని దర్శించండి. నేను ఎందుకు అంత సీరియసా అంటే, వాక్యంలో ఉంది చూడండి ఒకసారి. నా పిల్లలు ఎప్పుడన్నా నన్ను చూసి వాళ్ళు కూడా పరుషమైన మాట అంటే వెంటనే ఆమె పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళకి డెట్టాల్ నీళ్ళు వేసేసి పేస్ట్ పెట్టి మొత్తం నోరంతా కడిగేసేది. ఎందుకంటే అపవిత్రమైపోయింది నోరని. అంటే ఆ సెన్సిటివిటీ నాకు అనిపించింది, నిజమే కదా, ఏంటి ఎందుకు ఇంత ఆమె ఆలోచిస్తూ ఉంది అని చెప్పి నేను దీని మీద బైబిల్ స్టడీ చేశాను. అసలు ఏంటి బూతు మాటలంటే ఏంటి, ఎందుకు మాట్లాడొద్దు అంటున్నాడు. బూతు మాటలు చాలాసార్లు మానవుని యొక్క జెనిటల్స్కి సంబంధించి ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ లాగా అత్యంత హీనంగా, షేమ్ఫుల్గా ఒక వ్యక్తిని నిందించడానికి బూతులు మాట్లాడుతూ ఉంటారు. వాడిని నువ్వు కొట్టలేవు, వాడిని పొడవలేవు, కానీ మాటలతో చంపేయడానికి బూత్ అనేది ఉపయోగపడుతుంది. ఆ మాటలన్నీ కూడా చాలా హీనమైనటువంటివి. అందుకే దేవుడు అంటాడు, అయ్యి నీకు తగవు, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని. ప్రభా, ఈ బూతులు అనేవి నోట్లో నుంచి కోపం వస్తే వచ్చేది కాదు. ఇది ఎక్కడుందంటే ప్రాబ్లము హృదయంలో ఉంది. హృదయంలో నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అది అర్థమైంది. దేవుడు నాతో అది మాట్లాడాడు. అరే నువ్వు ఇది కోపంతో ఏదో అంటున్నావు అనుకున్నావు, కానీ ఈ బూత్ అనేది నీ హృదయంలో ఉంది. ఒక్కసారి నాకు చాలా షాకింగ్ రెవల్యూషన్ అది. ప్రభా నన్ను క్షమించు, నా హృదయాన్ని కడిగి పవిత్రపరచు ప్రభా, దాన్ని నేను విసర్జిస్తున్నాను. దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఆ తర్వాత నాకు డ్రైవర్ వచ్చాడు డిపార్ట్మెంట్లో. డ్రైవర్ అంటాడు, వెళ్తుంటాం ఎంత ట్రాఫిక్లో అయినా ఒక్క మాట మాట్లాడు. ఎందుకు మాట్లాడు? ఎందుకంటే ఆఫీసర్ లోన్ కూర్చున్నాడు కాబట్టి ఎంత కోపం వచ్చినా మనసులో అనుకుంటాడేమో, కానీ బయటికి తిట్టడు. ఎందుకంటే లోన ఒక అధికారి ఉన్నాడు కాబట్టి. నేను అనుకున్నాను, ప్రభా నువ్వు నా పక్కన ఉన్నావని సెన్స్ ఉంటే నాకు, నేను కూడా మాట్లాడాను కదా. అది లేదు. ఆ డ్రైవర్కి ఉన్న ఇంగిత జ్ఞానము దేవుని బిడ్డగా నాకు లేదు. మనము విసర్జించాలి, కొన్నాటిని చంపాలి. మూడోది ఏంటో తెలుసా? మూడోది ఏం చెప్పాడో తెలుసా ఆయన? 10వ వచనంలో నవీన స్వభావమును ధరించుకున్నాం. అంటే కొన్నాటిని చంపాలి, కొన్నాటిని విసర్జించాలి, ఆ తర్వాత కొన్నాటిని ధరించాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏం ధరించాలి? నవీన స్వభావం. పొద్దున మనం మాట్లాడుకున్నాం కులాల గురించి. నవీన స్వభావం అంటే ఏంటి? గ్రీసు దేశస్థుడని, యూదుడని, సున్నతి పొందుటి అని, సున్నతి పొందకపోటి అని, పరదేశి అని, సిదియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు. ఇది ధరించుకోవాలి. సంఘంలో నీ తోటి విశ్వాసిని చూస్తున్నప్పుడు, రోడ్డు మీద ఒక అడుక్కునేవాడిని చూసినప్పుడు, రోడ్డు మీద ఎవరిని చూసినా, పనిచేసేవాడిని చూసినప్పుడు, నీ ఆఫీస్లో నీ ఇరుగు పొరుగు వాళ్ళని, అందరిలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు అందరికి చెందినవాడు అని చూడగలమా? దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని పోలికలో చేయబడిన మనుషులు.
మనుషులకి విలువనివ్వడం. వీడు పనోడు, వీడు తక్కువ ఉన్నవాడు, వీడు చదువుకున్నవాడు, వీడి కులం లేనివాడు, వీడి కులం ఉన్నవాడు, వీడికి డబ్బు ఉన్నవాడు. ఎంత దౌర్భాగ్యం అండి. క్రీస్తు అందరిలో ఉన్నాడు. విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా మనిషిని మనిషిగా చూడడం, దేవుని పోలికలో చేయబడ్డాడు. నమ్ముతారా మీరు అది? అవిశ్వాసులు కూడా దేవుని పోలికలో ఉన్నారా లేదా? వాళ్ళని ఎలా చూడాలి మనం? వాళ్ళతో ఎలా మాట్లాడాలి? నవీన స్వభావం ధరించుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి. మన యొక్క టాపిక్ అది కాదు కాబట్టి ఆ 3 విషయాలతోటి నేను చెప్పి మళ్ళీ మన ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్దాం. ఇశ్రాయేలీలు కనాను దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పారద్రోలమన్నాడు. మన జీవితాల్లో మనకుండే కనానీయులు ఎవరో విషయాలను మనం చూసాం. వాటిని చంపాలి, విసర్జించాలి, కొన్ని వాటిని ధరించుకోవాలి. వెనక్కి వెళ్దాం. మనం ఆ యొక్క పాఠం దగ్గరికి వెళ్దాం. న్యాయాధిపతుల్లో వాళ్ళు స్థిరంగా లేకపోవడానికి కారణాలు ఏంటి? మరికొన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయము 27వ వచనం, లేకపోతే ఒక్క నిమిషం. 1వ అధ్యాయము 27వ వచనంలో చాలు. ఇప్పుడు ఇంకొక బ్రదర్స్ దగ్గరకు వస్తున్నాం. మనం పొద్దున్న యూదా వాళ్ళ గురించి చూసాం. ఇప్పుడు ఎవరంటే 27వ వచనంలో ఎవరున్నారంటే మనష్షీయులు. వాళ్ళు చాలా విషయాలను కొన్నిటిని తీసుకున్నారు, కొన్నిటిని స్వాధీనపరచుకోలేదు. ఎందుకు స్వాధీనపరచుకోలేదు చూసారా? మీ బైబిల్లో చూసి సమాధానం చెప్తారా నాకు? 27వ వచనంలో ఎందుకు స్వాధీనపరచుకోలేదు? గట్టి పట్టుబట్టారంట. ఏమని పట్టుబట్టారు? మమ్మల్ని ఎందుకు తరిమేస్తారు? మేము కూడా ఉంటాం మీతోటి, ఎందుకు అలా శత్రువుల్లా చూస్తారు? మేము కూడా ఉంటాం అని గట్టిగా పట్టుబట్టారంటాడు. గట్టిగా పట్టుబెడితే వీళ్ళు ఏం చేశారు? సర్లే ఉండండి అన్నారంట. ఎవరండి పట్టుబట్టాల్సింది? ఎవరు పట్టుబట్టాలి? ఇశ్రాయేలీలు. వాళ్ళకి దేవుడిచ్చిన సమాధానం, కమాండ్ ఏంటి, ఆజ్ఞ ఏంటి? వాడిని పారద్రోలమన్నాడు. పారద్రోలమంటే వాడు పట్టుబట్టాడు కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నారంట. ఎవరెక్కడ జీవించాలి అనేది నిర్ణయించేది ఎవరు? నిర్గమకాండం 23వ అధ్యాయం 31-33లో చూడండి. నిర్గమకాండం 21వ అధ్యాయము 23వ అధ్యాయము 31 నుంచి 33. ఎందుకు దేవుడు పొలిమేరల్ని ఏర్పరిచాడు, సరిహద్దుల్ని నియమించాడంటే వాళ్ళు మీతో పాటు ఉంటే వాళ్ళతో పాటు మీరు కూడా పాపం చేస్తారు కాబట్టి వాళ్ళని పారద్రోలండి అని సరిహద్దుని నియమించాడు ఆయన. యెహోషువ 1:3 చెప్పండి. యెహోషువ 1:3 మీకు ఇస్తానన్నాడు. వాళ్ళు అడుగు పెడితే అది ఇస్తానన్నాడు. వాళ్ళు పట్టుబడితే నువ్వు ఎలా ఆగిపోతావు? దేవుడు అంత స్పష్టంగా ఇది బౌండరీ, అక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ తూర్పు నుంచి పడమట వరకు ఇక్కడ అనే బౌండరీస్ నిర్ణయించి మీరు అడుగు పెట్టే స్థలమల్లా మీకు ఇస్తాను, అది మీది అని చెప్తే వాళ్ళు గట్టి పట్టుబట్టారంట. దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ప్రతి నిర్ణయము కూడా దానికి తలొగ్గాల్సిందే. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు ఒక విషయంలో ఆజ్ఞాపించిన తర్వాత తదుపరి నిర్ణయాలన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడాల్సిందే. వెన్ గాడ్ కమాండ్స్, నో అదర్ డిటర్మినేషన్ షుడ్ మ్యాటర్.
వాళ్ళు డిటర్మిన్ చేశారు, వీళ్ళు పట్టుబట్టారు. పెళ్ళిళ్ళ దగ్గర వస్తుంది నాకు ఈ సమస్య. అబ్బాయి విశ్వాసి, వాళ్ళ నాన్న సంబంధం చూస్తాడు, ఆయన విశ్వాసి కాదు. మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని చూసి రెడీ చేస్తాడు. వీడు వస్తాడు నా దగ్గరికి. ఈ పిల్లోడు వచ్చి, నాది కొంచెం తెలంగాణ భాష వాడు వీడంటే మీరు గోదావరి వాళ్ళు ఏమో అనుకోవద్దు. ఈ పిల్లగాడు వస్తాడు నా దగ్గరికి వచ్చి అంటాడు, అన్నా మా నాన్న గట్టి పట్టుబట్టాడు అన్న. ఏంటి, దేనికి? ఆ పిల్లనే చేసుకోవాలంటున్నాడు. ఏం చేస్తారు చెప్పండి మీరు? విశ్వాసులైన పిల్లలు నాకు చాలామంది యవనస్తులు కనపడుతున్నారు. మీరు ఒకవేళ బిలీవర్ అయ్యి ఉండి మీ పేరెంట్స్ బిలీవర్స్ కాదు, ఒక అన్బిలీవర్ని తెచ్చారు, గట్టి పట్టు పడుతున్నారు, మంచి సంబంధం నీకేం తెలుసు, ఏం చేస్తారు? ఓ నాయన ఇంకోసారి ఈయన్ని పిలుచుకోకూడదు, ఇంట్లోనే తగాదాలు పెడుతున్నాడు అనుకుంటారా? ఏం చేస్తారు? దేవుని వాక్యం ఏం చెప్తుంది పెళ్ళిళ్ళ గురించి? విశ్వాసికి అవిశ్వాసికి విజ్జోడుగా ఉండకండి. గుర్రాన్ని గాడిదని కట్టకూడదు. మీ అబ్బాయి మీ అమ్మాయి అవిశ్వాసి అయితే అవిశ్వాసికే పెళ్లి చేయండి. అవతలోని మా అమ్మాయి కూడా విశ్వాసి, మా అబ్బాయి కూడా విశ్వాసి అని చెప్పి అవతలోడు గొంతుకోయొద్దు. అవిశ్వాసి అయితే అవిశ్వాసికే పెళ్లి చేయండి, విశ్వాసి అయితే విశ్వాసికే పెళ్లి చేయండి. ఒకవేళ తల్లిదండ్రులకి ఆ జ్ఞానం లేకపోతే, నువ్వు విశ్వాసం అయితే యవనస్తుడా, జీవితంలో ఎన్నిసార్లు మీ అమ్మ నాన్నల మాట విన్నావో కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడ లేని భయభక్తులు వచ్చేస్తాయి. మా అమ్మ పట్టుబడుతుంది, మా నాన్న పట్టుబడుతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని నిర్ణయించేది, నీ పొలిమేరలను నిర్ణయించేది ఆయన. కనానీయులు పట్టుబడితే వాళ్ళని ఉండనిచ్చేసుకుంటావా? జాగ్రత్తగా ఉన్నాం. విశ్వాసినే పెళ్లి చేసుకున్నాడు కానీ మా నాన్న కొంచెం కట్నం దగ్గర పట్టుబడుతున్నాడు. కట్నం తీసుకునేవాడు గాడిద అని రాసి ఉంటుంది. నువ్వు గాడిద అవుతావా? అరే, ఎక్స్పెన్సెస్ వస్తే షేర్ చేసుకోండి, పంచుకోండి, అంతేగాని పెట్టుబడులు కాదు పిల్లలు. ఎంత విచారకరమైన విషయాలు విశ్వాస గృహాల్లో జరుగుతున్నాయి. ఇలాంటి బోధలు ఇదివరకు చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే సహజంగానే మన మందిరాల్లో అంత భయము భక్తి ఉండేది. లోకానికి మనకి తేడా పోయింది. ఇప్పుడు దారుణమైన పరిస్థితులు కనబడతా ఉంటున్నాయి. దేవుడు అంటాడు, బీ హోలీ, పరిశుద్ధంగా జీవించండి అంటాడు. ప్రపంచం ఏమంటుందో తెలుసా? గట్టి పట్టుబడుతుంది. ఏంటో తెలుసా? మరి అంత చాదస్తంగా ఉండొద్దు. ఎవరు పట్టాలి గట్టి పట్టు? లోకం కాదు, లోకం కాదు. డెసిషన్ నీది. దేవుని నిర్ణయాన్ని అమలు చేయాల్సినవాడు నువ్వు, లోకం కాదు నిర్ణయం తీసుకోవాల్సింది. దేవుడు చెప్తాడు, గాడ్ సేస్ ఫర్గివ్, అవర్ పెయిన్ సేస్ హోల్డ్ ద గ్రడ్జ్. దేవుడు అంటాడు, నువ్వు క్షమించు అని చెప్తాడు. అయితే నా మనసులో బాధ ఉంటుంది, అది కూడా మాట్లాడుతుంటుంది. ఏంద్ర వాణ్ణి క్షమించేది ఏంది? గట్టి పట్టుబడుతుంది మన బాధ, గట్టి పట్టుబడుతుంది. క్షమించడానికి లేదు. 600 అయినా 106 అయినా వాడు ఎంత బతిమాలినా నువ్వు క్షమించడానికి వీలు. ఎవరు పట్టాలి గట్టి పట్టు? దేవుని ఆజ్ఞకి లోపడాలి. గాడ్ సేస్ ట్రస్ట్ మీ. దేవుడు అంటాడు, నన్ను నమ్ము ఈ విషయంలో, ఏం భయపడకు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు రికమెండేషన్ వద్దని దేవుడు చెప్తా ఉంటాడు, లంచం ఇవ్వద్దని చెప్తా ఉంటాడు. మన మనసు ఏం చెప్తుందో తెలుసా? అరే భయ్, దేవుడు అలానే అంటాడు కానీ ప్లే ఇట్ సేఫ్, ఎందుకన్నా మంచిదో రికమెండేషన్ కొట్టిద్దాం, ఎందుకన్నా మంచిది 10,000 పడేద్దాం అక్కడ. మన మనస్సు, మన లోకము, మన చుట్టూ ఉండేవాళ్ళు గట్టి పట్టు పడుతూ ఉంటారు మనతో ఉండడానికి. జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. అర్థమైందా? ఒబీడియన్స్ ఈజ్ నాట్ అబౌట్ ఈజ్, ఇట్ ఈస్ అబౌట్ ట్రస్ట్. విధేయత అనేది మనకి సౌకర్యవంతంగా ఉండడం అనే విషయాన్ని గురించి కాదు. దేవుని నువ్వు నమ్ముతున్నావా లేదా అన్న దాని మీద విధేయత ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా ఉన్నాం. మనషీయులు ఎలాగా వాళ్ళు పట్టుబట్టారని చెప్పి
వాళ్ళు లొంగిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ముందుకెళ్ళిపోదాం. మొదటి అధ్యాయము 27వ వచనం చూద్దాం. 27వ వచనంలో 27వ వచనం చదివాం కదా. తర్వాత వచనం 29వ వచనం. మీరు ఎప్పుడైనా పార్క్కి వెళ్తే అక్కడ ఈ జారుడు బళ్ళలు ఉంటాయి, స్లైడ్స్ అంటారు. పైకి ఎక్కిన తర్వాత జారడం మొదలు పెడితే ఇంకా ఆగడానికి ఉండదు. పిల్లలు ఇట్లా కాళ్ళు ఇలా పెట్టి ఆగడానికి ట్రై చేస్తుంటారు, జర్రని జారిపోతూ ఉంటుంటారు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనిషి అయిపోయింది, మనం విన్నాము. ఇప్పుడు ఎఫ్రాయిమీలు నెక్స్ట్ బ్రదర్స్ వచ్చారు. ఈ ఎఫ్రాయిమీలు ఏం చేశారు? వాళ్ళని వెళ్ళగొట్టలేదు. ఏం చేశారు? ఇక్కడ కనానీయులు వారి మధ్యలో నివసించారు. వాళ్ళు అన్నారు, కనానీయులు వీళ్ళేం పట్టుపట్ల. వీళ్ళేమన్నారంటే, ఏందయ్యా ఈ గొడవలేంది మనకి? యుఎన్ఓ అంటారు కదా, అంటే అంతర్జాతీయ పీస్ ట్రీటీ అన్నమాట. తగాదాలొద్దు, గొడవలొద్దు, మనం భాయ్ భాయ్, మీరుండండి మేము ఉన్నాం. సో ఇశ్రాయేలీల మధ్యలో కనానీయులు జీవించారు. వెళ్ళగొట్టడం పోయింది, పట్టుబట్టడం లేదు. వాళ్ళు వచ్చి అడిగారు, మేము మధ్యలో ఉంటాంలేండి బ్రదర్, అందరం కలిసి ఉందాం, కలిసిమెలిసి ఉందాం. వీళ్ళు ఒప్పేసుకున్నారు. కనానీయులు వాళ్ళ మధ్యలో నివసించారు. రెండో స్టేజ్ ఏంటో తెలుసా? ఎప్పుడైనా మనం అనుకుంటాము రాజీ పడి పర్లేదులే వాళ్ళు మన మధ్యలో ఉండే, తెలుగులో ఒక సామెత ఉంది, ఏకు మేకవుతుంది అంట. కనానీయులు వాళ్ళ మధ్యలో ఉంటే వాట్ యు టాలరేట్ టుడే మే డామినేట్ టుమారో. మనం అనుకుంటాం, ఏముందిలే చిన్నదే కదా, ఈ పాపం ఏముందిలే, ఏముందిలే చిన్నదే కదా అనుకుంటావు. కానీ అదే నీకు స్థూలంగా మారబోతా ఉంది, నీ జీవితంలో అదే సమస్యగా రాబోతా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాంప్రమైజ్ అనేది, రాజీ పడడం అనేది ఎప్పుడు తటస్థంగా ఉండదు. నువ్వు ఒక్కసారి వాళ్ళు నీ మధ్యలో ఉండడానికి అనుమతించావంటే జారడం మొదలైపోయింది, జారుడు బండ మీదకి ఎక్కావు. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? 1వ అధ్యాయం 32వ వచనం. అషేరీయులు 32వ వచనం. అషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. ఇందాక చదివిన వచనానికి ఈ వచనానికి ఎవరన్నా తేడా చెప్తే అందరం చప్పట్లు కొడతాం. ఒకసారి మళ్ళీ చూడండి. మీ యొక్క సునిశ్చితమైన దృష్టి 29వ వచనానికి 32వ వచనానికి తేడా చెప్తారా ఎవరైనా సరే? చెప్పండి స్పష్టంగా. నేను వెళ్ళి అమెరికాలో జీవించడం, అమెరికా వాడు వచ్చి ఏలూరులో జీవించడం, తేడా ఉందా లేదా? ఏంటి తేడా? నేను వెళ్ళి అమెరికాలో జీవిస్తే ఎలా ఉంటుంది? మీరు వెళ్ళి అమెరికాలో జీవిస్తే ఎలా ఉంటుందమ్మా? మీ జీవన విధానం వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళ పద్ధతుల ప్రకారంగా ఉండాలి. అర్థమైందా? ఇశ్రాయేలీల మధ్యలో కనానీయులు జీవించారు అంటే డామినేషన్ ఎవరిది? ఎవరి కల్చర్ ఉంటుంది? ఇశ్రాయేలీలది ఫస్ట్లో. ఆ తర్వాత వచ్చిన బ్రదర్స్ చూడండి, అషేరీయులు దేశ నివాసులైన కనానీయుల్ని వెళ్ళగొట్టక వారి మధ్యలో ఉన్నారు. అంటే ఎవరు డామినేషను? కనానీయుల మధ్యలో ఉన్నారు. అంటే నేను చెప్పాను కదా జారుడు బండని, ముందేమో పట్టుబట్టారు, తర్వాత ఏమో వాళ్ళ మధ్యలో ఇశ్రాయేలీల మధ్యలో వాళ్ళు ఉన్నారు. రెండో స్టేజ్లో ఏంటి? కనానీయుల మధ్యలో వీళ్ళు ఉన్నారు. అంటే కనాను కల్చరల్గా కూడా వాళ్ళు సరెండర్ అయిపోయారు. అర్థమైందా? మూడో స్టేజ్ చివరి స్టేజ్ ఏంటో చూడండి. చివరి స్టేజ్ ఏంటంటే 1వ అధ్యాయం 34వ వచనం. అధ్యాయం చివరికి వచ్చేస్తాం.
లాస్ట్ గోత్రం అండి దానియేలు. ఇప్పుడు వరకు ఒక్కొక్క గోత్రాన్ని చూసుకుంటూ వచ్చాం. దానియేలు వచ్చేటప్పటికి ఏం చేశారో తెలుసా? అమోరీలు అసలు వాళ్ళ దేశం దగ్గరికి రావడానికి కూడా ఒప్పుకోవాలా. వెళ్ళిపోండి వెళ్ళగొట్టేశారు. వాగ్దానం చేయబడిన దేశంలో వాళ్ళే అందులో ప్రవేశించడానికి లేకుండా వారి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సి వస్తుంది. వాట్ ఏ ట్రాజడీ, వాట్ ఏ ట్రాజడీ. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో పొద్దున ఒక మాట చెప్పాను. 2వ అధ్యాయంలో మీరు చేసిన పని ఎట్టిది. చూసారా, ఒక్క రోజులో జరిగే పని కాదు ఇది. మెల్లిమెల్లిగా వాళ్ళు దేవుని నుంచి ఎలాగ డ్రిఫ్ట్ అవ్వడం అంటారు, అంటే తమ లక్ష్యాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే చివరిలో హృదయ విదారకమైన సంగతి ఏంటంటే, సరే ఈ 12 మంది అన్నదమ్ములు కింద మీద పడతా అలా ఇలా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. ఇలాంటి జీవితాల్లో మ్యాక్సిమం సఫర్ అయింది ఎవరో తెలుసా? ఎవరైనా ఉంటారు? 2వ అధ్యాయంలో ఒక గుండె పగిలే మాట మీకు చూపెట్టడానికి ఇష్టపడుతున్నాను. 2వ అధ్యాయంలో ఉంది. ఒక్క నిమిషం. 19వ వచనం చదువుతారమ్మా. అమ్మ 2వ అధ్యాయము 10వ వచనం. అర్థమవుతుందా? వీళ్ళు ఇలాగా తడబడుతూ నడుస్తున్నప్పుడు ఎవరు సఫర్ అయ్యారో తెలుసా? వాళ్ళ పిల్లలు. వీళ్ళందరూ యెహోషువ చనిపోయాడు. ఆ యెహోషువ సమకాలికులు ఎవరైతే ఇప్పుడు 1వ అధ్యాయంలో కనపడ్డారో ఆ తరమంతా చనిపోయింది. 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇంకో కొత్త తరం వచ్చింది. వాళ్ళకి దేవుడు తెలియదు, దేవుడు చేసిన కార్యాలు కూడా తెలియదు. ఎందుకు అలాగైంది? ఎందుకంటే తల్లిదండ్రులకి స్థిరత్వం లేదు. వాళ్ళే పాపం విషయంలో రాజీ పడిపోయి చంపాల్సిన వాటిని చంపలేదు, విసర్జించాల్సినవి విసర్జించలేదు, నవీన స్వభావం ధరించుకోలేదు, కనానీయుల్ని వెళ్ళగొట్టలేదు, వాళ్ళ మధ్యలో జీవించారు. వీరు వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉన్నారు, వాళ్ళతో రాజీ పడిపోయారు. తద్వారా వారి యొక్క సంతానము తర్వాత ఒక తరం వచ్చింది. ఆ తరములో యెహోవానైనను నంబర్ 1 ఆయన చేసిన కార్యాలు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ నాన్నలు వాళ్ళ అమ్మల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను వాళ్ళు చూడలేదు. గట్టి పట్టుబట్టారు అవతలడు, వీడు లొంగిపోయాడు. రథాలు ఉన్నాయి, వీళ్ళు ఆగిపోయారు. దేవుని కార్యం ఎక్కడ చూడడానికి అవకాశం ఉంది వాళ్ళకి? దేవుని కార్యాలను చూడలేదు. ఒక్కసారి ఇశ్రాయేలీని పక్కన పెట్టండి, మన జనరేషన్ గురించి ఆలోచన చేయండి. గుండె మీద చెయ్యేసుకొని మీ పిల్లల గురించి ఆలోచించండి. సరే, మనం కింద మీద పడుతున్నాం, అటు ఇటు వెళ్ళాం, ఏం చేస్తున్నాం మనకే తెలియదు. మన జీవితాలు ఎలాగైపోయినాయో. కానీ ఎవరు దానికి మూల్యం చెల్లిస్తారో తెలుసా? ఒక తరం ఉంది. ఒకప్పుడు మన సహవాసాలు, నేను పేర్లు ఎత్తటంలా, మన సహవాసాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరిలో ఒక దీపస్తంభంలాగుండే, ఒక దీపస్తంభంలాగా ఉంది. ఈరోజు నీ తరం ఎలా ఉందంటే దేవుడు ఎవరికి తెలియదు. అందరి చేతుల్లో బైబిళ్ళు ఉంటాయి, ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, కానీ దేవుడు తెలియదు. దేవుడు చేసే కార్యాలు తెలియని తరం వచ్చింది. ఈ రాత్రి నాకు గుండె పగిలే వచనం అదే.
నాకు బాధ కలిగించే వస్తువు అదే. అందుకే వేదనతో ఈ మాటలు మీతో మాట్లాడుతుంటున్నాను. పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నారు? నెక్స్ట్ తరాన్ని మీరు ఎలా సిద్ధం చేస్తున్నారు? 25 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో కొత్త జనరేషన్ రాబోతా ఉంది. చాలామంది యవనస్తులు కనబడతా ఉన్నారు. వీళ్ళు ఎలాంటి నాయకులు అవుతారు? ఎలాంటి విలువలను కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళుగా ఉంటారు? ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయం 6-7 వచనాల్లో పిల్లల్ని ఎలా పెంచాలి. 6వ అధ్యాయం 6-7 వచనాల్లో, నీ హృదయంలో ఉండాలి. ఎంతమంది తల్లిదండ్రులకి ఈ మాటలు హృదయంలో ఉన్నాయో నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి. డెలిజెంట్గా మీరు ఈ విషయాల్ని జాగ్రత్త పడాలి. చదువమ్మా. అంటే మన చేతల్లో, మన నడకల్లో, మన మాటలో, ప్రతి విషయంలో కూడా పిల్లలు దేవుని గురించి ఎరిగేలాగా మన జీవితాలు ఇళ్లల్లో ఉండాలి. పిల్లలతో మాట్లాడాలి. నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, రోజులో ఒక్కసారి కన్నా మాట్లాడుతున్నామో లేదు. ట్రావెల్ చేస్తుంటారు కార్లో, ఎలాంటి పాటలు వింటున్నారు? నువ్వు నడిచేటప్పుడు, త్రోవలో వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏమి వినపడుతున్నాయి, ఏమి అభ్యసింపజేస్తున్నాము? నడిచేటప్పుడు వాళ్ళని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్తా ఉంటావు, ఆ టైంలో ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళతో కూర్చున్నప్పుడు, ఎప్పుడు కూర్చుంటాం పిల్లలతోటి? భోజనం టైంలో కూర్చుంటాం. ఏం మాట్లాడుకుంటారు భోజనం టైంలో? దేవుని గురించి మాట్లాడడానికి అద్భుతమైన సమయం. మాట్లాడండి. అంటే బైబిల్ తెలిసేది బైబిల్ స్టడీ చేయమని కాదు. అరే నీ స్కూల్లో ఏం జరుగుతుంది, వాడు ఇలా గిచ్చాడు అలా గిచ్చాడు అన్నప్పుడు వెంటనే ఎలాగ మనం ప్రతిస్పందించాలి క్రైస్తవుడిగా? అది చాలా ఆటోమేటిక్గా జరగాలి. దేవుని గురించినటువంటి బోధ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటారు. ఎంతమందికి ఈ పదం తెలుసో లేదో నాకు తెలియదు. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటే మనకుండే అభిప్రాయం ఏంటంటే ఆ మిషన్ స్కూల్స్లోనూ ఆర్సీఎం స్కూల్స్లోనూ వేస్తే క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనుకుంటారు. అంతకంటే దరిద్రమైన నిర్వచనం ఇంకోటి లేదు. దాని గురించి నేను మాట్లాడలే. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ ఇంటెన్షనల్ క్రైస్ట్ సెంటర్డ్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ ఫార్మింగ్ ఇండివిజువల్స్. అంటే ఆ చిన్నపిల్లల యొక్క వ్యక్తిత్వాల్ని రూపొందించడానికి, క్రీస్తు కేంద్రంగా వాళ్ళకి బోధించడానికి, తర్వాత తరాన్ని తయారు చేయడానికి, ఇన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద మిషన్ ఆఫ్ చర్చ్. సంఘాన్ని గురించి, క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క గుణగణాల గురించి మనం పిల్లలతో మాట్లాడడాన్ని క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటారు. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటే VBSకి పంపించడం కాదు, సండే స్కూల్కి పంపించడం కాదు. నువ్వు రోజు చేయాల్సిన పని. విశ్వాసం అనేది జ్ఞాపకాలుగా మిగలకూడదు. ఫెయిత్ బికమ్స్ ఏ మెమరీ, నాట్ ఏ మూవ్మెంట్. ఈ రోజుల్లో విశ్వాసం అనేది ఒక విప్లవం లాగా, ఒక ఉద్యమం లాగా నా నుంచి నా పిల్లలకి రావాలి. అంతేగాని మా నాన్న భలే బైబిల్ చదువుకునేవాడు అని వాళ్ళకి జ్ఞాపకాలుగా మిగలడం కాదు. వాడు బైబిల్ చదువుకునేవాడుగా ఉండాలి. మా నాన్న ఇలా చేసేవాడు, మా అమ్మ ఇలా చేసేది అనుకొని వాడికి కూడా అది అంటుకోవాలి, ఒక ఉద్యమంలాగా. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ మెమరీ, ఇట్స్ ఎ మూవ్మెంట్. ఫెయిత్ ఈజ్ నాట్ జెనెటికల్లీ ఇన్హెరిటెడ్. వంశ పారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి వారసత్వంలాగా రాదు విశ్వాసము. నా కొడుకు విశ్వాసి అవ్వడు, నేను విశ్వాసిని అవ్వచ్చు, నేను ప్రసంగాలు చేయొచ్చు, రకరకాల మినిస్ట్రీ చేయొచ్చు, అంత మాత్రాన నా పిల్లలు విశ్వాసులు కాదు. ప్రభువుని వాళ్ళు అంగీకరించాలి. ఈరోజు సంఘాల్లో జరిగే పొరపాటు ఏంటో తెలుసా? అన్న వాళ్ళ పిల్లలు మంచి విశ్వాసులు నా సంఘానికి వస్తారు, ఆయన మంచి విశ్వాసేనమ్మా, ఆయన పిల్లోడి సంగతి ఏంది, వాళ్ళ అమ్మాయి సంగతి ఏంది?
వాళ్ళ అమ్మకిచ్చి చేయటం లేదు కదా, వాళ్ళ నాన్నకిచ్చి చేయటం లేదు కదా, వాళ్ళ పిల్లలకి. వాడి విశ్వాసే కాదా? ఇట్ ఈస్ నాట్ జెనెటికల్లీ ఇన్హెరిటెడ్, ఇట్ ఈస్ టు బి ఇంటెన్షనల్లీ టాట్. అంటే మనం చాలా శ్రద్ధతోటి పిల్లలకు బోధించాలి. ఆటోమేటిక్గా రాదు వాళ్ళకి, మనం బోధించాలి, డెలిబరేట్గా డిసైపుల్ చేయాలి. ఒక మాట చెప్తాను, టీచింగ్ ఈజ్ డైలీ రిలేషనల్ లైఫ్ ఇంటిగ్రేటెడ్ టాస్క్. బోధ అనేది పిల్లలకి రోజువారీ జరగాలి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులైన వాళ్ళు, పెళ్లి కాని పిల్లలు కూడా ఉన్నారు, విశ్వాసులై ఉండొచ్చు. మీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో దేవుడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ డైలీ, రోజు చేయాలి. రోజు అన్నం పెడతాం కదా, వాడిని అటు చూపెట్టి ఇటు చూపెట్టి బీచర్ అది అని ఇదని ఇదని చెప్పి ఎంత ఫోర్స్ చేసి వాడికి ఫీడ్ చేస్తుంటామో, అంత శ్రద్ధ తీసుకొని ఎప్పుడన్నా దేవుడి గురించి చెప్పామో మనం? రోజు చెప్పాలి, డైలీ రిలేషనల్. ఏదో చెప్పాలి మొక్కుబడిగా కాదు, ఒక ప్రేమపూర్వకమైన వాతావరణంలో చెప్పాలి. మా అమ్మ నాకు అలా మాట్లాడింది. నేను 9వ తరగతి ఉన్నప్పుడే నాకు దేవుని విలువల గురించి మాట్లాడుతూ, ఆమె ఒకరోజు, ఆమె ఏం చదువుకుంటుందో నాకు తెలియదు, అరే నాన్న, వర్జినిటీ అంటే నీకు తెలుసా? చాలాసార్లు ఆడపిల్లలకి చాలా ప్రాముఖ్యమైనదిగా మాట్లాడుతుంటారు. కానీ ఒక పురుషుడు తన భార్యకి ఇచ్చే అత్యుత్తమైన గిఫ్ట్ ఏంటంటే నువ్వు వర్జిన్గా ఉండడం. వివాహానికి ముందు ఎలాంటి సంబంధం లేకుండా నీ భార్య నీ జీవితంలో మొదటి స్త్రీ అయి ఉండాలి. ఓ 9వ తరగతి చదువుకునే పిల్లాడితోటి మాట్లాడిన మాటలు రిలేషనల్, లైంగిక సంబంధమైన విషయాలు బయట కుక్కల దగ్గర నుంచి ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీ గురించి కాదు. తల్లిదండ్రులు మాట్లాడాలి పిల్లలతోటి. నా పిల్లలకి నేనే చెప్పుకున్నాను, వాళ్ళు చాలా అసహ్యంగా చెప్తారు. సామెతల గ్రంథం తీసుకొని మేము రోజు బైబిల్ స్టడీ చేసుకునేవాళ్ళం. ఎన్ని చక్కని విషయాలు ఉంటాయి. స్త్రీ పురుషుల మధ్యలో సంబంధం ఎలా ఉండాలి, డబ్బు గురించి ఎలా ఉండాలి, చురుగ్గా ఎలా ఉండాలి, లేజినెస్ ఎలా ఉండకూడదు, రిలేషనల్. నేనేదో గొప్ప చెప్పుకున్నాను చెప్పడంలా, మీకు స్ఫూర్తి కోసం చెప్తా ఉన్నాను. నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత, పెద్దవాడిని అయిపోయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒకానొక పరిస్థితి వచ్చింది. యోసేపుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అలాగా ఒక విలువలు లేని స్త్రీ వచ్చి నా చేయి పట్టుకుంది. ఇట్స్ ఓకే, పర్లేదండి. నన్ను కాపాడింది ఏదో తెలుసా? నన్ను కాపాడింది దేవుని వాక్యము. నా తల్లి చిన్నప్పుడు, నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు నాకు చెప్పిన మాట నన్ను కాపాడింది. పిల్లలతోటి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను, దేవుని గురించి ఎన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. బిజీగా మందిరాలకు వచ్చేసేసి ప్రార్థనలు చేసేసుకొని స్త్రీల కొడుకులు పురుషుల కొడుకులు అది ఇది తిరిగి పిల్లల్ని వదిలేస్తే ఏలూరంతటిని సంపాదించుకోవచ్చు. నీ ఇంట్లో పిల్లల్ని పోగొట్టుకుంటే you may win hundreds of souls, but if you lose war at your own house, what a tragedy it is. నీ ఫస్ట్ మినిస్ట్రీ నీ పిల్లలు. నా 3 పిల్లలు 10 ఏళ్ళు రాకముందే ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు ఫ్యామిలీ ప్రేయర్స్లో. బయటికి వెళ్ళేటప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉండేవారు. కానీ కింద పునాది పడింది కాబట్టి తిరిగి ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. తల్లిదండ్రులారా, ఇశ్రాయేలీల జీవితం చూస్తే దుఃఖం వస్తుంది. ఎందుకంటే తమ తరువాతి తరము విషయంలో వాళ్ళు శ్రద్ధ తీసుకోలేకపోయారు. ఎబెనేజర్ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల ఒకవేళ మీ కుటుంబ ప్రార్థనలు లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకోండి. రాత్రుల్లో ఎలానో టీవీ సీరియల్స్ రకరకాలు ఉంటాయి. కొంతమంది డ్యూటీల నుంచి రారు. నేను రోజు 9-10 అయిపోయేది నాకు ఇంటికి వచ్చేటప్పుడు. అందుకని నా భార్య ఏం చేసేదో తెలుసా? పొద్దున పిల్లలకి స్కూల్ బాక్సులు పెట్టకముందు, నాకు బాక్స్ పెట్టకముందు ఆమె అంది, మనకి ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. అది ఎప్పుడంటే మార్నింగ్ 5:30కి లేపేస్తాను, 6కి కంటే ఒక అరగంట ముందు లేపుతాను. ఆమె లేచి పాటలు పాడేస్తూ ఉండేది. కష్టంగానే ఉంటుంది పిల్లలకి, కానీ అభ్యాసం చేసినప్పుడు
కుటుంబాలుగా ప్రార్థన చేసుకున్నప్పుడు తర్వాత తరాన్ని మనం సిద్ధం చేసేవాళ్ళంగా ఉంటాం. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు అంటాడు, మీరు చేసిన పని ఏంటి? ఒక హృదయాన్ని, ఒక జనరేషన్ని మిస్ అయిపోయారు అన్నప్పుడు ఒక మాట నేను ముగించేశాను, అయిపోయింది నా టైము. 2వ అధ్యాయంలో ఆయన ఒక బాధతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధనను నేనెన్నడూ మీరను. దేవుడు చేయాల్సిందంతా చేశాడండి. దేవుడు చేయాల్సిందంతా చేశాడు. మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చేయాల్సిందంతా చేశాడు. ఇందాక చూసాం కొలసీ పత్రికలో, ఆయన చేయాల్సింది చేశాడు. అయితే మనం చేయాల్సింది, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వాళ్ళ బలిపీఠాలను విరగొట్టాలని ఆజ్ఞ ఇచ్చితిని కదా. ఆయన పని ఆయన చేశాడు సిలువలో. ఈరోజు నిన్ను నన్ను విసర్జించమని, చంపివేయమని, నూతన స్వభావం ధరించుకోమని అడుగుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? మీరు చేసిన పని ఎట్టిది? కాబట్టి మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. దేవుడు ఫైనల్గా చెప్పాడు, నేను వెళ్ళగొట్టమన్నప్పుడు మీరు వెళ్ళగొట్టలేదు, ఇంకెప్పుడు వీళ్ళకి ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఎవరో తెలుసా? కనానీయులకి దేవుడే ప్రొటెక్షన్. వాళ్ళని మీరు బయటకు పంపించాలనుకుంటే నేను వస్తాను పిక్చర్లోకి. వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళని నేను వాడుకుంటాను. ఎలా వాడుకుంటాడో తెలుసా? ఎలా వాడుకుంటాడు? వారు మీ పక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు. ఎవడన్నా వెళ్ళి ఆ బయలుదేవతని, అరే ఈ బలిపీఠాన్ని పడగొడదాం అన్నారనుకో, ఆ ఊరోళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఉరి తీస్తారు. ఆ కనానీయుల్ని ఏమన్నా చేయాలనుకున్నారనుకో, వాడు మీకు పక్కన శూలంలా ఉంటాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇటు ఇటు 2 శూలాలు కట్టుకొని రోడ్డు మీద నడిస్తే ఎలా ఉంటుంది? అటు జరిగిన ఇటు జరిగిన గుచ్చుకుంటూ ఉంటుంది. అర్థమైందా? ఆ దేశంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి బదులు ఇప్పుడు ఏమైందో తెలుసా? శూలాలు వేసుకొని తిరుగుతున్నారు. ఒక్కొక్కటి పక్కన శూలం ఉంటుంది. వాడు కొంచెం అటు ఇటు తిరిగితే దేవుడు ఆ శూలాన్ని ఉపయోగిస్తాడు అన్నమాట. మన జీవితంలో చాలాసార్లు రకరకాల ఇబ్బందులు ఎందుకో తెలుసా? ఇదే, ఎన్నో విషయాల్లో రాజీ పడిపోయిన కారణం చేత దేవుడు మనల్ని క్రమపరుస్తూ ఉంటున్నాడు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు మనం అద్భుతమైన జీవితాలు జీవించాలని ఉంటుంది. ఎప్పుడైతే ఈ మాట విన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు గొప్పగా ఆయన దగ్గరికి వచ్చి, ఆయన చూడండి ఈ మాట చెప్పగా 5వ వచనంలో, జనులు ఎలుగెత్తి ఏడ్చారు. ఎలుగెత్తి ఏడ్చారు, అయ్యా వాళ్ళని శూలాలుగా ఉంచొద్దు, తప్పు చేశాం. ఎలుగెత్తి ఏడ్చారు. ఆ చోటికి బుకీమ్ అని పేరు పెట్టబడింది. వారు యెహోవాకు బలి అర్పించారు, దేవునితో సమాధాన పడ్డారు. దేవుని యొక్క ఉద్దేశం అదే. దేవుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు ఏలూరు సంఘంలోని ఎబెనేజర్ సంఘంలో వాళ్ళకి టుడే ఈజ్ యువర్ బుకింగ్. ఈరోజు మీ బుకింగ్ సమయం వచ్చింది. దేవుడు మాట్లాడుతుంటున్నప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? ఇశ్రాయేలీలు దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు. అర్థమవుతుందా? దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో లోటుపాట్లను చూపిస్తుంటే బాగానే మాట్లాడాడు, దేవుని వర్తమానం బాగానే ఉంది అనుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతున్నారా? అదేమన్నా స్పందన కలిగిస్తుందా మన హృదయంలో? ప్రభు దగ్గర ఒప్పుకోవాలని దేవుడు ఏమన్నా ప్రేరేపిస్తున్నాడా? ఐ డు నాట్ నో. దేవుడు మీతోటి ఎలా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ జెన్యూన్లీ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటే, నౌ ఈజ్ యువర్ బుకింగ్ టైం. మీకు బుకింగ్ అనుభవంలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సాగిల పడతారా ఆయన ఎదురుగుండా? ఆయన సన్నిధిలో ఒప్పుకుంటారా? ప్రభా మా మీద కరుణించండి, మమ్మల్ని కరుణించండి.
మమ్మల్ని క్షమించండి. ఎన్నో విషయాల్లో రకరకాలు పట్టుబడితే మేము రాజీ పడిపోయాము, వాళ్ళ మధ్యలో జీవిస్తున్నాము, జారిపోయాము, ఇనుపరథాన్ని చూసి భయపడ్డాము. అసంపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైన విధేయత మాలో కనబడలేదు. ప్రభు మమ్మల్ని క్షమించండి. మా బిడ్డల విషయంలో, మా కుటుంబాల విషయంలో మేము చాలా అజాగ్రత్తగా ఉన్నాము. అయ్యా, నన్ను బట్టి నా తర్వాత తరాన్ని మీరు శిక్షించొద్దు. వాళ్ళు దేవుడు లేకుండా బతకడం నేను తట్టుకోలేను. నా బిడ్డలు నీ సన్నిధిలో కనబడాలి, నిన్ను ఎరిగిన బిడ్డలుగా వాళ్ళు జీవించాలి. అది నీ ప్రార్థన అయితే దయచేసి నీకు దేవునికి మిగిలిన వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోండి. దయచేసి మోకరెళ్ళి ప్రభు దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి కొంత సమయం తీసుకోనండి. నేనేం ప్రార్థన చేయటంలా, ఐ జస్ట్ గివ్ యూ టైమ్ ఫర్ ఫ్యూ మినిట్స్. దేవుడు కనుక మీతో మాట్లాడినట్లయితే బొకీం అనే స్థలంలో ప్రజలు ఎలుగెత్తి ఆయన సన్నిధిలో మొరపెట్టారు, ఆయన దహన బలి అర్పించారు. మిమ్మల్ని మీరు పునరంకితం చేసుకుంటారా ప్రభుకి? ఎవరైనా సరే ఒక్కరు ప్రార్థన చేయండి. సంఘమంతటి పక్షముగా దేవుని వాక్యాన్ని వెలుగులో మనల్ని మనం సరిచేసుకుందాం, మనల్ని మనం పునఃసమీక్షించుకుందాం, మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. మన గురించి, మన పిల్లల గురించి ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి మొరపెడదాం. మన యొక్క మరొకసారి మేము ఎంత వెనకపడికి ఉన్నామో, మేము ఎంత చనిపోయిన స్థితిలో ఉన్నామో మరొకసారి మీరు మాతో మాట్లాడిన ప్రతి నీ లేఖనమును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మేము మా జీవితాలలో అనేకమైన విగ్రహాలు పెట్టుకుంటూ తండ్రి, వాటిని విడిచిపెట్టలేని స్థితి తండ్రి, వాటినే మా మధ్యలో ఉంచుతూ తండ్రి, అనేకసార్లు తండ్రి సాతానుతో యేసయ్యా లోకముతో మేము ఎంతగానో వ్యభిచరిస్తూ ఎంతగానో నష్టపోయిన వారం తండ్రి. అనేక విధాలుగా తండ్రి యేసయ్యా పాపం నుండి దూరంగా పారిపోకుండా తండ్రి, పాపమును మా మధ్యలో ఉంచుకుంటూ వారితో సహవాసం చేస్తూ, పాపముతో సహవాసం చేస్తూ ఎంతగానో నష్టపోయిన వారం తండ్రి. ఈ దినము మరొకసారి మీరు మాతో మాట్లాడిన నీ లేఖనమును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దయతో నన్ను క్షమించుము యేసయ్యా. మా మందిరంలో యేసయ్యా, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములను క్షమించుము తండ్రి. మా అరికాలముకు నడినెత్తి వరకు మేము అనేక విధాలుగా తండ్రి నీకు ప్రథమ స్థానం ఇవ్వకుండా తండ్రి
లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఏసా ధనాపేక్ష చేత ఇలాగ రకరకాలుగా పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఏసా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తూ తండ్రి మేము ఎంతగానో రక్షణ పొంది ఉన్నాం, మారుమనసు పొంది ఉన్నాం, మేము ఎంతో భక్తిగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఏసా మేము చచ్చిన స్థితిలో ఉన్నవారం తండ్రి. దయతో మీరే మమ్మల్ని జీవింపజేస్తూ రావాల్సిందిగా మిమ్మల్ని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఏసా మేము విడిచిపెట్టుకునవలసినవి ఏసా నీవు మాకు తెలియజేస్తూ వచ్చావు. ఏసా ప్రతీది విడిచిపెట్టుకొని తండ్రి ఏసా ఎంతో జాగరూకలమై ఏమి చంపివేయాలో ఆ పాపములన్నిటినీ మాలో మీరే చంపివేస్తూ రావాల్సిందిగా మేము కూడా ఎంతో దృఢముగా స్థిరముగా క్రీస్తు అనే బండ మీద నిలవబడి తండ్రి సమస్తమైన పాపములను విడిచిపెట్టి సమస్తమైన పాపములను చంపివేసి తండ్రి నవీన స్వభావంను క్రీస్తును ధరించుకొని మేము జీవించినట్లు నీ కృప మాకు మెండుగా దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి. దయతో మా దీన ప్రార్థన ఆలకించం తండ్రి. ఏసా మా వ్యక్తిగతమైన ఏసా బలిపీఠము సరైన బలిపీఠం లేదు తండ్రి. ఏసా మా బలిపీఠం ఎంతగానో ఏసా చచ్చిన స్థితిలో ఉంది తండ్రి. దయతో మీరే మమ్మల్ని కనికరించము. కుటుంబ బలిపీఠము సరిగ్గా లేదు తండ్రి. ఏసా అనేక విధాలుగా ఏసా నిన్ను ప్రేమించక ఏసా నీకు ఇవ్వవలసిన సమయం ఇవ్వక తండ్రి వ్యక్తిగతంగా కుటుంబంగా మేము ఎంతో నష్టపోయాం తండ్రి. ఏసా వ్యక్తిగతంగా కుటుంబంగా తల్లిదండ్రులుగా ఏసా బిడ్డల్ని సరైన రీతిలో నిన్ను పెంచే విషయంలో అనేక విధాలుగా మేము చచ్చిన స్థితిలో ఉన్నాం. దయతో మీరే మమ్మల్ని క్షమించము తండ్రి. మా పాపములను క్షమించము తండ్రి. ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం. దయతో మా దీన ప్రార్థన ఆలకించి మరొకసారి మమ్మల్ని మేము రీకాన్సంక్రేట్ చేసుకుంటుండగా మరొకసారి మమ్మల్ని మేము సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటుండగా తండ్రి ఏసా నీవే సంపూర్ణుడా పరిపూర్ణుడా పరిశుద్ధుడు అయిన దేవుడో తండ్రి మమ్మల్ని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దవలసిందిగా మాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టిస్తూ రావాల్సిందిగా మేము కోల్పోయిన రక్షణానందము మరలా తిరిగి మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా మా మొదటి ప్రేమను మేము కోల్పోయాం తండ్రి. నీ ప్రేమను తిరిగి మేము రుచి చూచి ఎరుగుతున్న మేము తండ్రి తిరిగి సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటుండగా దయతో మా పాపములను క్షమించి అరికాల్మోకు నడినేత వరకు చేసిన ప్రతి పాపమును మీరే క్షమించము తండ్రి. దయతో మరొకసారి సంపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటుండగా మాలో ఉన్న సమస్తమైన విగ్రహములను మేము విడిచిపెట్టి జీవం కలిగిన సత్యవంతుడైన దేవుడైన నిన్ను కలిగి ఉండి ఏసా తన రాజ్యమునకు మహిమకును తగినట్టుగా మేము నడుచుకున్నట్లు నీ సహాయం మాకు మెండుగా దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి. సాతానును పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనుపరిచిన దేవుడో తండ్రి ఏసా మాకు విరోధంగాను మాకు రుణంగాను ఉన్న సమస్తమును మేకులతో కొట్టిన దేవుడో తండ్రి వాటిని చేవ్రాతతో తుడిచివేసిన దేవుడో తండ్రి ఇంత గొప్ప దేవుడైన నిన్ను మేము కలిగి ఉంటే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయితే తండ్రి తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది బురదలో పొరినట్లు తిరిగి మా పాపపు బ్రతుకులోకి మేము వెళ్లకుండా ఏసా ఎంతో మెలకు కలిగి నాగట్టి మీద చేపెట్టి వెనుక తట్టి చూచివాడు దేవుని రాజ్యంకు పాత్రుడు కాడని సెలవిస్తొచ్చు తండ్రి. విశ్వాసం కథ దాన్ని కొనసాగించబడని ఏసు వైపు చిచ్చుచు ఏసా యుగ సంబంధమైన దేవత ఎంతో గురుడితనం కలుగజేసింది తండ్రి. ఏసా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నీ యందు మేము బలము నొంది మేము నీ యందు బలపరచబడి తండ్రి ఏసా ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో దురాత్మ సమూహములతో మేము పోరాడుతుండగా తండ్రి ఏసా ఎంతో జాగరూకలమై మెలకు కలిగి ఏసా నీవిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకుని రక్షణ శస్త్రాన్ని నీతిన మేమరువు సత్యమనే దట్టి విశ్వాసమనే డాలు దేవుని వాక్యమైన ఆత్మఖడ్గము ధరించుకొని విశ్వాసమున కత్త దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు ఈ పందెప్రంగంలో ఓపికతో పరిగెత్తుటకు గురి ఎద్దకే పరిగెత్తుటకు నిన్ను కలుసుకొనుటకు ఏసా నవీన స్వభావం ధరించుకొని ప్రాచీన స్వభావంను విడిచిపెట్టి తండ్రి ఏసా అవిధేయులైన పిల్లల వలె పూర్వమందు మేము నడుచుకున్నట్లుగా కామాభిలాష ఎందు కాక తండ్రి ఏసా పరిశుద్ధత ఎందు ఘనత ఎందు మా ఘటంలో మేము కాపాడుకున్నట్టుకు పరిశుద్ధుల గట్టకే మీరు మమ్మల్ని పిలిచారు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవదు తండ్రి. మమ్మల్ని సృష్టించిన నీవు మేము సేవిస్తున్న నీవు మహాపరిశుద్ధుడవు తండ్రి. నీలో పాపం లేదు పాపం ఎరుగవు పాపం చేయలేదు తండ్రి. ఏసా నీ పరిశుద్ధతను మేము ధరించుకుని తండ్రి ఏసా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడానికి సెలవిస్తొచ్చో తండ్రి. ఎంతో జాగరూకలమై మెలకు కలిగి హృదయ శుద్ధి గలవారే దేవుని చూచిద్దరని సెలవిస్తొచ్చో తండ్రి. నీ రాకడ బహు సమీపంగా ఉంది తండ్రి. నీ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి దిగివచ్చినప్పుడు మేమందరము నీ ఎత్తబడే గుంపులో ఉండాలి. నీ బూర శబ్దము వినాలి. ఏసా సదాకాలము నీ బలయద్ద మేము భోజనం చేయాలి తండ్రి. అటువంటి ధన్యత మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ఏసా మా దివిటీలలో నిత్యము ఏసా నూనె పొంగి పొరుదుతూ రావాల్సిందిగా వాక్యమేందు ప్రార్థన ఏందు పట్టుదల కలిగి ఏసా వ్యక్తిగతంగా కుటుంబాలుగా
సంఘముగా మేము నీ సన్నిధిలో మెలకు కలిగి జీవించినట్లు, శోధనలో ప్రవేశించుకున్నట్లు నీ కృప మాకు మెండుగా అనుగ్రహిస్తురావసంగా మరొకసారి ఎలుగెత్తి నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటుండగా దయతో మా దీన ప్రార్థన ఆలకించి అంగీకరిస్తూ రావసంగా నా ప్రభు నారక్షకుడైన జడన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని సంధించినందుకై నీకు వందనాలు. మీ వాక్యం కొరకై నీకు వందనాలు. లోబడే హృదయాన్ని దయచేయండి. విత్తబడిన వాక్యము శత్రువు వెతుకుని పోకుండా 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించులాగున మీరే దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో మేము మా యొక్క ప్రేమ విందులో మేము పాలు పంపులు తీసుకుంటుండగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కూడిక చివరి వరకు మీ యొక్క సన్నిధి భాగ్యం మాకు దయచేయవలసిందిగా ఈ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.